అందరికీ నమస్కారం అండి. పోటీ పరీక్షల అభ్యర్థులు తరచుగా ఉపయోగించేటువంటి పదాలు, సార్ మేము చాలా పేదవాళ్ళము, మా అమ్మ నాన్న కరువు పనికి వెళ్తారు, కూలీనాలి చేస్తే తప్ప మాకు పూట గడవదు, నేను పని చేస్తే తప్ప మా కుటుంబం ముందుకు జరగదు, సార్ మాకు ఇంట్లో మా చెల్లి పెళ్లి చేయాలి, మా అక్క పెళ్లి చేయాలి, ఇలాంటప్పుడు నా ప్రిపరేషన్ పూర్తి కావడం కష్టం సార్. ఇవన్నీ ప్రిపరేషన్ నుంచి తప్పించుకునేటువంటి కారణాలుగా నేను భావిస్తున్నాను. నిజానికి మీరు ప్రిపేర్ అయ్యేటువంటి క్రమంలో మీరు ఒకసారి ఆలోచించండి. మీ ప్రిపరేషన్ సమయంలో ఒక పారాగ్రాఫ్ చదువుతున్నప్పుడు మధ్యలో కామాలు వస్తుంటాయి, ఫుల్ స్టాప్లు వస్తుంటాయి. కామా దగ్గర, ఫుల్ స్టాప్ దగ్గర నీ పారాగ్రాఫ్ అయిపోయిందని ఆపుతావా? ఆపలేవు. కాబట్టి జీవితం ఉన్నప్పుడు కష్టాలు కూడా కామాలలాగా ఫుల్ స్టాప్ల మాదిరికి వస్తుంటాయి. వాటిని దాటుకుంటూ వెళ్తేనే నీకు విజయం అనేటువంటిది వరిస్తుంది. ఇవాళ ఒక విగ్రహాన్ని ఎందుకు పూజిస్తారంటే శిల్పి కొట్టే లక్షల దెబ్బలను ఎదుర్కొన్నది కాబట్టి ఇవాళ విగ్రహాన్ని పూజిస్తారు. గల్బ ముందు ఉన్నటువంటి బండను ఎందుకు తొక్కుతున్నామంటే 4 దెబ్బలకే పడిపోయింది కాబట్టి తొక్కుకుంటున్నాం. ఈ జీవితంలో కష్టాలు కూడా ఒక విగ్రహం లాంటివే. ఈ జీవితంలో కష్టాలు కూడా శిల్పి కొట్టే దెబ్బలు లాంటివే. ఈ కష్టాలను ఎదుర్కొని విగ్రహం లాగా మారి ఆరాధించబడతావా, లేక తొక్కుడు బండలాగా 4 దెబ్బలకి పడిపోయి అందరితో తొక్కించుకుంటావా? నిర్ణయించుకో మిత్రమా. ధన్యవాదాలు.